హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి మరియు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఎస్ఎస్సి ఇతర ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి జనరల్ స్టడీస్ లేదా జనరల్ అవేర్నెస్ పైన మోడల్ పేపర్ అయితే చూడబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనము కవర్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, చాలా మంచి అప్డేట్స్ అయితే మీకు అందుతాయి. ఓకేనా? సో మరి నిన్నటి వీడియోలో నేను ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అందరినీ చాలామంది సరైన సమాధానం ఇచ్చారు. ఏంటి అంటే, ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు అని. ఎవరండి? ఎస్ సోమనాథ్. ఓకేనా, ఈరోజు కూడా ఒక క్వశ్చన్ అడుగుతానండి, వీడియో మధ్యలో రెడీగా ఉండండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. గాలి వీస్తున్న రాత్రి తుషారం ఏర్పడడానికి కారణం ఏంటి? గాలి వీస్తున్న రాత్రి తుషారం ఏర్పడడానికి కారణం. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, బాష్పీభవన రేటు ఎక్కువగా ఉండడము. ఓకే, బాష్పీభవన రేటు ఎక్కువగా ఉండడం ద్వారా తుషారాలు ఏర్పడతాయి. నెక్స్ట్ 1. జియో స్టేషనరీ ఉపగ్రహం యొక్క పరిభ్రమణ కాలం ఎంత? జియో స్టేషనరీ ఉపగ్రహం యొక్క పరిభ్రమణము అంటే భూమి చుట్టూ తిరగడానికి దానికి ఎంత టైం పడుతుంది అని అర్థము. ఎంత మరి? ఆప్షన్ 1, 24 గంటల సమయం అయితే పడుతుందండి, 1 day. ఓకే, క్రింది వానిలో అతి చిన్న జీవకణాన్ని కలిగి ఉన్నది ఏది? క్రింది వానిలో అతి చిన్న జీవకణాన్ని కలిగి ఉన్నది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మైక్రోప్లాస్మా అంటారండి దీన్ని. ఓకేనా, అతి చిన్న జీవకణాలు ఇందులోనే ఉంటాయి, మైక్రోప్లాస్మా. ఓకే, నెక్స్ట్ 1. ఒక లోహాన్ని వేడి చేసినప్పుడు అది సాధారణంగా ఏ కణాలను ఉద్గారం చేస్తుంది? ఒక లోహాన్ని వేడి చేసినప్పుడు అది సాధారణంగా ఏ కణాలను ఉద్గారం చేస్తుంది అంటే విడుదల చేస్తుంది? ఆప్షన్ 1, ఎలక్ట్రాన్లు. ఓకే, ఎలక్ట్రాన్లు. ప్రీవియస్ క్లాస్లో ఒక క్వశ్చన్ అడిగాను, ఎలక్ట్రాన్లను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరండి? జేజే థామ్సన్. ఓకే, జేజే థామ్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఎలక్ట్రాన్ను కనుగొనడము జరిగింది. ఓకే, నెక్స్ట్ 1. ఈ క్రింది వాటిలో మాంసకృతులను జీర్ణం చేసే ఎంజైమ్ ఏది? ఈ క్రింది వాటిలో మాంసకృతులు, ఓకే, ప్రోటీన్స్ అంటాము, వీటిని జీర్ణం చేసే ఎంజైమ్. ఆన్సర్ ఆప్షన్ 3, ట్రిప్సిన్ అనేటువంటిదండి. ఓకే, ట్రిప్సిన్. నెక్స్ట్, ఆమ్లాలన్నింటిలో ఉండేటువంటి మూలకం ఏంటి? ఆమ్లాలు. ఓకేనా, ఆమ్లాలన్నింటిలో మరి ఉండేటువంటి మూలకం ఏంటి? ఆప్షన్ 3, హైడ్రోజన్ తప్పకుండా ఉంటుందండి. ఓకేనా, హైడ్రోజన్ తప్పకుండా ఉంటుంది. అందుకే ఆమ్లమాది క్షారం అని చెప్పేసి pH లెవెల్స్లో కొలుస్తారు, ప్రపోర్షన్ ఆఫ్ హైడ్రోజన్. ఓకేనా, 7.5 కంటే ఎక్కువగా ఉండద్దు. ఎక్కువగా ఉంటే వాటిని ఆల్కలైన్స్ అంటాము, అంటే క్షారాలు. 7.5 తక్కువగా ఉంటే క్షారాలు అంటాము. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఇదంతా కూడా pH అంటే హైడ్రోజన్ యొక్క పర్సంటేజ్ని బట్టే చెప్తారు. ఓకే, నెక్స్ట్ 1. జర్మన్ సిల్వర్ ఏ లోహముల యొక్క మిశ్రమం? జర్మన్ సిల్వర్. ఆన్సర్. సో ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనది ఏంటంటే, పేరులో మాత్రమే సిల్వర్ అనే పేరు ఉంటుందండి. పేరులో మాత్రమే సిల్వర్ ఉంటుంది, కానీ ఆ లోహం యొక్క మిశ్రమంలో సిల్వర్ ఉండదు. ఒక్కొక్కసారి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్లో సిల్వర్ అని కూడా పెడతాడండి, బట్ ఇక్కడ ఇవ్వలేదు, బట్ సిల్వర్ అని కూడా ఇస్తారు. అప్పుడు మనం ఏమనుకుంటాము, ఓకే సిల్వర్ అనే జర్మన్ సిల్వర్ అంటే ఇందులో సిల్వర్ కూడా ఉంటుందని సిల్వర్ ఇచ్చిన ఆప్షన్ అయితే ఆన్సర్ పెట్టేస్తాం.
బట్ తప్పు. జర్మన్ సిల్వర్లో సిల్వరే ఉండదు. ఓకేనా, గమనించాలి. 53ది ఆప్షన్ 2 అండి. రాగి, జింక్, నికెల్ ఈ మూడింటి యొక్క మిశ్రమంనే జర్మన్ సిల్వర్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్. ప్రపంచంలోకెల్లా అతి పొడవైన మొక్క ఏది? ప్రపంచంలోకెల్లా అతి పొడవైన మొక్క. ఆప్షన్ 1 సిక్వియా అనేటువంటి జాతికి చెందినటువంటి మొక్క ప్రపంచంలోనే అతి పెద్దది. నెక్స్ట్ వన్. శ్లేష్మాన్ని స్రవించే బ్రన్నర్ గ్రంథులు ఈ భాగపు కూడ్యంలో ఉంటాయి. శ్లేష్మాన్ని స్రవించే బ్రన్నర్ గ్రంథులండి. మరి ఏ కూడ్యంలో ఉంటాయి ఇవి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆంత్రమూలంలో ఉంటాయండి. ఓకే, ఆంత్రమూలము యు ఆకారంలో ఉంటుందండి. ఇది ఆంత్రమూలం యు ఆకారంలో. ఓకే. నెక్స్ట్ వన్. ఏ మొక్క నత్రజనిని అమోనియాగా మారుస్తుంది? ఏ మొక్క నత్రజనిని అమోనియాగా మారుస్తుంది? 56 ఆప్షన్ 4 లెగ్యూమినేసి జాతికి చెందినటువంటి మొక్కలండి. ఓకేనా, వేర్ల బొడిపలు ఉంటాయండి చిన్నగా. ఆ బొడిపల నుంచి నత్రజనిని విడుదల చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిక్కుడు జాతి మొక్కలు కావచ్చు. ఓకేనా, చిక్కుడు జాతి మొక్కలు. ఓకే, వీటన్నిటిలో కూడా నత్రజని అయితే వేర్ల బొడిపల ద్వారా విడుదలవుతుంది. ఓకే. మెదడు వాపు వ్యాధి వేటి ద్వారా వ్యాపిస్తుంది? మెదడు వాపు వ్యాధి ఏంటండి? వీటికి వాహకాలుగా ఏవి పనిచేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 4 పందులండి. ఓకే, పందుల ద్వారా మెదడు వాపు వ్యాధి అనేది మరి మనుషులకు సోకుతుంది. నెక్స్ట్ వన్. ఐబిఎం సంస్థ మొదటిసారిగా హార్డ్ డిస్క్ డ్రైవ్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? హార్డ్ డిస్క్ అండి. ఓకే, ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది మరి? ఆప్షన్ 3 1956 సంవత్సరంలోనే అండి. ఓకేనా. హార్డ్ డిస్క్ ఎందుకు ఉపయోగిస్తాం మనం కంప్యూటర్లో అంటే డేటాని సేవ్ చేసుకోవడానికి. ఓకేనా. నెక్స్ట్ వన్. ఒక మెగాబైట్ అంటే ఏమిటి? ఒక మెగాబైట్. ఓకే, మెగాబైట్ ఎంబీ అంటే ఏంటండి? ఒక ఎంబీ అంటే ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1024 కిలోబైట్స్ లేదా 1024 కేబీగా చెప్పుకోవచ్చండి. కేబీ 1024 కేబీ అని కూడా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. భూస్థితిలో ఉన్న ZN మరియు ZN+2లలో L = 2. L అంటే ఎజిముతల్ క్వాంటం సంఖ్య. సో ఈ యొక్క దీనిలో ఎలక్ట్రాన్ల సంఖ్య వరుసగా ఎంత ఉంటుంది? ఎంత అండి? ఆప్షన్ 2 10 10. ఓకే, 10 and 10 వరుసగా ఎలక్ట్రాన్ల సంఖ్యలు ఉండడాన్ని మనము చూడవచ్చు అజిముతల్ క్వాంటం సంఖ్యలు. ఓకే. నెక్స్ట్ వన్. 2023 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల సింగిల్స్ ఈవెంట్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? బ్యాడ్మింటన్ సింగిల్ ఈవెంట్స్లో ఎవరండి మరి? ఆప్షన్ 1 సే యంగ్ అనేటువంటి క్రీడాకారిణి. ఓకే. ఇటీవల ఏ రాష్ట్రంలోని ఆలీబాగ్ తెల్ల ఉల్లిపాయలకు జిఐ ట్యాగ్ లభించింది? ఆలీబాగ్ తెల్ల ఉల్లిపాయలకు ఎక్కడ ప్రసిద్ధి మరివి? మహారాష్ట్రలో ప్రసిద్ధి. ఎక్కడండి? మహారాష్ట్ర. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో ఏ పక్షిని సింధు హరప్పా ప్రజలు పూజించారు? సింధు నాగరికతకు సంబంధించిన హరప్పా ప్రజలు ఏ పక్షిని పూజించడం జరిగిందండి మరి? ఆప్షన్ 3 పావురము. ఓకేనా, పావురము. మరి సింధు నాగరికతని 1921లో దయారాం సహాని కనుగొనడం జరిగిందండి. ఓకేనా, ఇది మనం ప్రజెంట్ చూసినట్లయితే మన భారతదేశము పాకిస్తాన్ను కూడా కలుపుకొని ఉండేదండి ప్రీవియస్గా. ఈ పాకిస్తాన్ అనేటువంటి ప్లేస్లో ఈ యొక్క ప్రజెంట్ ప్లేస్ అయితే ఉంది. సింధు నది పరివాహక ప్రాంతంలో ఇదైతే ఏర్పడింది. ఓకేనా, 1921లో కనుగొన్నారు. ఓకే. ఈ క్రింది వానిలో మధ్యయుగ భారతదేశ చరిత్రలో మార్కెట్ సంస్కరణలు అమలు చేసిన చక్రవర్తి ఎవరు? మార్కెట్ సంస్కరణలు ఎవరండి? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే. ఈ క్రింది వానిలో దక్కన్ పీఠభూమిలో అతిపెద్ద నది ఏది? దక్కన్ పీఠభూమి. సో మనకు నదీ వ్యవస్థ 2 రకాలు ఉంటుందండి. ఒకటి హిమాలయ నదీ వ్యవస్థ ఉత్తర భారతదేశంలో ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఏమంటారంటే దక్కన్ పీఠభూమి నదీ వ్యవస్థగా పేర్కొంటాము. అంటే హిమాలయ నదులన్నీ కూడా జీవనదులండి. హిమానీనాదాల ద్వారా అవి మంచు కరగడం ద్వారా అవి ఏర్పడతాయి. సింపుల్. బట్ దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి నదులన్నీ కూడా వర్ష ఆధారితము. వర్షాలు పడ్డప్పుడే ఇందులో వాటర్ ఉంటాయి. ఓకేనా. మరి దక్కన్ పీఠభూమిలో అతిపెద్ద నది ఏంటండి? గోదావరి. ఓకేనా, గోదావరి నది అతి పెద్ద నదిగా మనమైతే చెప్పుకోవచ్చు.
ఓకేనా. సో మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్లో ఇదైతే జన్మిస్తుంది. ఓకే, గమనించాలి. ఎక్కడెక్కడ? మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలలో కూడా ఇది ప్రవహిస్తుంది. దీన్నే వృద్ధగంగా, ఓకే, ఇండియన్ రైన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, ప్రపంచ పర్యాటక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఓకేనా, ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడండి? జూన్ 5వ తారీఖున. ఓకేనా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, పర్యాటక కాదు, పర్యావరణ దినోత్సవం. ఓకే, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు? జూన్ 5వ తారీఖున. మరి ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడు నిర్వహించుకుంటామంటే సెప్టెంబర్ 27న. ఓకే, ప్రతి సంవత్సరము ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27న నిర్వహించుకుంటాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడండి? జూన్ 5న. ఓకే, గమనించాలి. భారతరత్న భీమ్సేన్ జోషి క్రింది ఏ నగరానికి చెందినవారు? ఏ రంగానికి? భారతరత్న భీమ్సేన్ జోషి ఏ రంగానికి చెందినవారండి? హిందుస్థానీ సంగీతంలో చాలా ఫేమస్ అండి వీరికి భారతరత్న కూడా వచ్చింది. నెక్స్ట్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో భారతదేశ స్థానము ఎంత అండి? 68. ఆప్షన్ 1 40వ స్థానంలో ఉంది. అయితే 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇన్ 2024 ర్యాంక్. మరి 2023 ఎందుకు ఇచ్చానంటే ప్రీవియస్ కూడా అడుగుతున్నారండి ఎగ్జామ్లో. ఇటీవల జరిగిన ఎస్ఎస్సి ఎగ్జామ్లో 2021 కూడా కరెంట్ అఫైర్స్ అడిగారండి. అంటే అర్థం చేసుకోండి, ఏవైనా అడగవచ్చు. కాబట్టి 2023 ఇచ్చాను. 2023లో 40వ స్థానంలో ఉంది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో. మరి 2024లో భారతదేశ స్థానం ఎంత? కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని కామెంట్ పెట్టని నేను చెప్తాను. బట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, సైన్స్ బిహైండ్ సూర్య నమస్కార్. ఓకే, పుస్తక రచయిత ఎవరు? సైన్స్ బిహైండ్ సూర్య నమస్కార్ ఎవరండి? మహేంద్రభాయ్ కాలుభాయ్ అనేటువంటి వ్యక్తి. మహేంద్రభాయ్ కాలుభాయ్. నెక్స్ట్ వన్, 1974లో ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. 75వ ఆప్షన్ 2 అండి, ఎం విశ్వేశ్వరయ్య, అంటే మోక్షంగుండం విశ్వేశ్వరయ్య. ఓకే, భారతదేశానికి ప్రణాళికలు అవసరమని చెప్పినటువంటి ఈ యొక్క బుక్ అండి ఇది. ఓకే, క్రింది వానిలో ఏ దేశము తెల్ల ఏనుగులకు ప్రసిద్ధి? ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని దేన్ని పిలుస్తాం మనము? తెల్ల ఏనుగులకు ప్రసిద్ధిగాంచిన దేశము ఏంటది? ఆప్షన్ 4 థాయిలాండ్ అండి. తెల్ల ఏనుగులు ఉంటాయి ఇక్కడ. ఏ ప్రణాళికా కాలంలో దుర్గాపూర్, బిలాయ్ మరియు రూర్కెలా ఉక్కు కర్మాగారాలను నిర్మించడం జరిగింది? ఏ ప్రణాళిక కాలంలో అండి? 72. ఆప్షన్ 1 రెండవ పంచవర్ష ప్రణాళిక. మొదటి పంచవర్ష ప్రణాళికలో మరి మొత్తం దేనిపైన ఎక్కువగా ఆధారపడ్డారంటే వ్యవసాయ రంగం, అంటే ప్రాథమిక రంగం. ఓకే, వ్యవసాయం లేదా ప్రాథమిక రంగం పైన ఎక్కువగా మరి ఈ యొక్క ప్రణాళికలు రూపొందించారు. రెండవ ప్రణాళికలో ఏంటి అంటే భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేటువంటి ప్రణాళికను ఇందులో ముఖ్యమైనటువంటి అంశంగా తీసుకున్నారు. 2023 సంవత్సరానికి గాను ఉత్తమ విజువల్ ఎఫెక్ట్లో ఆస్కార్ అవార్డు అందుకున్న చిత్రం ఏది? ఏంటండి? అవతార్ 2 జేమ్స్ కెమెరూన్ యొక్క చిత్రం. ఆగ్రా పట్టణాన్ని ఎవరు నిర్మించారు? ఎవరు నిర్మించారండి? సికిందర్ లోడి. ఓకేనా, సికిందర్ లోడి. తాజ్మహల్ కూడా ఆగ్రా పట్టణంలోనే ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని రకాల ప్రాథమిక హక్కులు పౌరులకు ఉన్నాయి? ఎన్ని రకాల ప్రాథమిక హక్కులు ఉన్నాయండి? 75. ఆప్షన్ 4 అండి. 6 రకాల ప్రాథమిక హక్కులు అయితే ఉన్నాయి. ఓకేనా, ఆర్టికల్ 14 నుంచి మరి 32 వరకు ప్రాథమిక హక్కులు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సమానత్వపు హక్కు నుండి మరి రాజ్యాంగ పరిహారపు హక్కు వరకు కూడా ఇందులో ప్రొవైడ్ చేయబడైతే ఉన్నాయి. మరి ప్రాథమిక హక్కులను మనము అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం అయితే జరిగింది. ఇక్కడ నుంచండి అమెరికా రాజ్యాంగము నుండి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైన మోడల్ పేపర్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.